క్రితం నమోదైన 243/24 పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో మా ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారని పెట్టిన కేసులో విచారణ జరుగుతుంది. వరుసగా అధికారుల విచారణ అయిపోయింది. అధికారులు కాకుండా అందులో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ విచారణ, రాజకీయ ప్రమేయం ఉన్నవాళ్ళు, రాజకీయ ప్రమేయం లేని వాళ్ళ విచారణ అయింది. ఇప్పుడు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న కీలకమైన పదవుల్లో ఉన్న పెద్దలది విచారణ జరుగుతుంది. 160 సిఆర్పిసి 160 ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక కేసులో మిగతా నిందితులను విచారించిన సందర్భంలో, లేకుంటే బాధితులను విచారించిన సందర్భంలో ఎవరి పేరునైనా వచ్చి ఈ కేసు సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళవచ్చు. మొత్తం దేశంలో ఎక్కడున్నా ఎవరైనా వెళ్ళవచ్చు. అదే క్రమంలో మీరు ఈ కేసుతో సంబంధం ఉన్న విషయాలు ఏమైనా మీకు తెలిసిన విషయాలు చెప్పండి అని నోటీస్ పంపడం. అది విక్టిమ్ కాదు, అంటే బాధితుడు కాదు, మనకు నిందితుడు కాదు, అక్యూజుడు కాదు, అట్లానే మనకు ఇంకో రకంగా ఏ రకంగా అంటే విట్నెస్ కూడా కాదు. రకంగా చెప్పారంటే దానికి సంబంధించిన అంశాలు ఏమంటే చెప్పాలి. విక్టిమ్ కాదు, విట్నెస్ కాదు, మనకు అక్యూజుడు కాదు. పిలిచిన సందర్భంలో ఏమైందంటే వారు ఒక ఆప్షన్ ఇచ్చారు. చట్టంలో ఉన్నదే, కొత్తది ఏం కాదు. కేసీఆర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ముఖ్యమంత్రి కాకపోయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ఎవరికైనా కొన్ని రూల్స్, చట్టం ముందు అందరూ సమానమే కనుక 160 స్టేట్మెంట్ సిఆర్పిసి 160 ప్రకారం ఏముందంటే, ఎవరైతే 65 ఏళ్ళు దాటి సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళను, పిల్లలైతే 15 ఏళ్ళ పిల్లలు కానీ, ఈ మహిళలైతే పుట్టిన పిల్లల నుంచి రాత్రి చనిపోయే వరకు ఎవరైనా సరే వాళ్ళందరి మహిళలను కానీ పోలీస్ స్టేషన్ కు పిలిపించాల్సిన అవసరం లేదు. విచారణ చేస్తే వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళడం విచారించాలి. మహిళలు అయితే రాత్రిపూట పోలీస్ స్టేషన్ పిలిపించిన అది అధికారమే లేదు వీళ్ళకి. ఇది చట్టం చెప్తుంది. కనుక ఆ చట్టాన్ని కూడా ఉటంకిస్తూ సిఆర్పిసి 160 ఏం చెప్తుందంటే, మీరు 65 ఏళ్ళ కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కనుక మీకు ఆ ప్రివిలేజ్ ఉంది, మీరు వాడుకోవచ్చు అని పెట్టింది. మేము నదీనగర్ లో చేస్తామో, లేకపోతే మీరు ఎక్కడైనా సూచిస్తే అక్కడికి వచ్చి చేస్తాం అన్నది. అప్పుడే జ్ఞానం ఉండాల్సి ఉంటుంది సిట్టికి. ఏమనంటే, మీరు ఎక్కడైతే అక్కడ అనకుండా మీ ఇంటి వద్దకి వచ్చి చేస్తామంటే వేరే ఉంటుంది. అనుకుంటే ఎక్కడైతే అక్కడ. ఆ నోటీస్ అందుకున్న కేసీఆర్ గారు అప్పుడు లేరు, నందినగర్ నివాసం లేడు. ఆయన ఉంటుందేమో మనకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉంటున్నాడు. సొంత ఇల్లే, సొంత భూమి ఉండే సొంత ఇల్లు ఉంటున్నాడు. కానీ ఏమైతుందంటే, ఈ నోటీస్ అక్కడికి పోవడానికి కారణాలు ఇప్పుడు చెప్పారు, మనం చెప్పలేదు. మనం మొదటి నోటీస్ ఇష్యూ చేసినప్పుడు మీరు ఎక్కడ విచారించినప్పుడు అక్కడ విచారిస్తాం, ఈ ప్రివిలేజ్ మీకుందని సిట్టే పేర్కొన్నాయి. దాన్నే మళ్ళీ ఉటంకిస్తూ ఈయనేమన్నారంటే, అయ్యా నా ప్రివిలేజ్ ఉంది కదా అని మళ్ళీ ఈయన అదే ప్రివిలేజ్ అని రాసుకుంటూ 160 ప్రకారం ఏం చెప్తుంది సిఆర్పిసి అని, మళ్ళీ 65 ఏళ్ళు దాటిన వాళ్ళు కనుక నన్ను నా ఇంట్లో ఎర్రవల్లిలోని నా ఇంట్లో విచారించండి అని ఇంటి నెంబర్ వేసిండ్రు. దానిలో ఆ నోటీసులు 2 చదివాను కనుక చెప్తున్నారు. ఇంటి నెంబర్ వేశారు, దాంతో పాటు ఇంటి నెంబరు, పిన్ కోడ్ నెంబర్తో సహా వేసి ఇక్కడ రమ్మని. ఇప్పుడు సరే డేట్ కూడా వాయిదా వేయమని. వాయిదా వేయమన్నది ఎందుకు? మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది, వాళ్ళ లాస్ట్ డే. ఇవి అయిపోయినాక అనుకో డేట్ ఏం అడగలేను, డేట్ తర్వాత ఇంకో డేట్ పెట్టండి అన్నాడు. అన్నప్పుడు ఏం చేయాల్సిందే, మున్సిపల్ ఎన్నికల తర్వాత పెట్టాలి, లేకపోతే ఒక వారం రోజులు టైం అని ఇవ్వాలి. ఈ 2 కాకుండా మీకు టైం ఇస్తామని చెప్పి నిన్నంతా సస్పెన్స్ మెయింటైన్ చేసి చివరికి మరి ఎవరు సలహాలు తీసుకున్నారేమో అని నిన్న ఒక కొత్త క్లాస్ తీసుకొచ్చారు. నేను ఈ విషయాన్ని 2 రోజులు చెప్తున్నాను, మొన్నని చెప్తున్నాను. అధికారికంగా కేసీఆర్ గారి అడ్రస్ నందినగర్ లోనే ఉన్నది. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి నందినగర్ లో తన సొంత ఇంటి అడ్రస్ అదే ఇచ్చారు. ఆధార్ కార్డ్ నెంబర్ కూడా అక్కడి నుంచే ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2008 మంది కన్నా ముందు ఆయన ఇక్కడ మారలే, ఎర్రవల్లికి మారలే, హైదరాబాద్ ఉంటున్నారు. 2008-9 కదా మనకు ఆధార్ కార్డు వచ్చింది. అప్పుడు నందినగర్ నివాసమే చూపించారు ఆధార్ కార్డు ప్రకారం. అట్లాగే ఆయన ఉంటుంది కూడా నివాసం. ఇప్పుడు ఇవాళ అఫీషియల్ రికార్డ్ లో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉంటున్న నివాసం అది. దాన్ని ఆ క్లాస్ ని ఇప్పుడు పట్టుకొని సిటీ అనేది ఏమన్నదంటే, మీ అధికారిక నివాసం అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ రికార్డులలో ఇది ఉంది కనుక ఇక్కడికే వచ్చి చేస్తామని ఒకటి చేయదలుచుకుంటే ఇక్కడ కూడా రావచ్చు. కానీ ఆ క్లాస్ పెట్టేమన్నారంటే, ఇప్పుడు కొత్త నోటీస్ ఇచ్చే దానిలో రేపే ఫిబ్రవరి 1 ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు అటు రమ్మని చెప్పి నోటీస్ ఇచ్చారు. ఇందులో ఆయన అన్నదానికి ఎందుకు తిరస్కరించారో చెప్పారు. ఏమనంటే, మీరు అధికార నివాసం ఇదే నందినగర్ ఇల్లు ఉంది కనుక అక్కడికే రావాలి అనుకుంటూ మీరు ఎర్రవల్లిలో విచారించలేము, ఎందుకంటే ఇది ఏపీఎస్ పరిధిలో ఉందో కేసు, దానికి దగ్గరలో ఉన్న దాన్ని విచారిస్తాం మేము. అదే మొదలు కనుక హైదరాబాద్ పరిధిలో మీరు ఎక్కడైనా కోరుకోండి అంటే వేరే ఉంటుండే. మొదటి నోటీసులోనేమో మీ ఇష్టం దగ్గర కోరుకోవచ్చు, మీ విచారణ చేస్తామని ఇచ్చి, ఇప్పుడు కేవలం అసెంబ్లీ రికార్డు బయట పెట్టకుండా నేను మొదటి నుంచి అంటున్నాను. ఆయన రామ్మోహన్ గారు ఎక్కడ ఏదున్నా కూడా ప్రభుత్వానికి నేను సహకరిస్తాను అని, అధికారులకి నేను సహకరిస్తానని ఆయన చెప్పినప్పుడు, ఎక్కడైతే కేసీఆర్ గారిని ఒక అడిగి వెనకో ముందుకు వేసి వాళ్ళు అడిగే క్వశ్చన్ ఫేస్ చేస్తే సరిపోతుంది కదా.
అని ఎందుకంటే నేను చెప్తాను. మొదటి ఆ నోటీస్ కు సమాధానం ఇస్తాను. నేను లా ఒబీడియన్స్ సిటిజన్ గా నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. చదవను అందులో సిద్ధంగా ఉన్నాను. మీరు పిలిస్తే వస్తాను. ఇక్కడికి వచ్చి మీరు ఇచ్చిన క్లాస్ ప్రకారం మీరు ఇచ్చిన అవకాశం ప్రకారం ఇక్కడ రమ్మని కోరాడు. ఎక్కడ పోరని చెప్తాడు. గుర్తు పోయి చెప్పలేదు. ఓటు పోతే మనం ప్రకారం చెప్తుంది. రేపు పోరా అని రేపు తెలుస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఇంకొక అడ్మినిస్ట్రేషన్ మెయింటైన్ అవుతుంది. ఏంటంటే నిన్న ఒక సలహా ఇచ్చాను ప్రభుత్వానికి. రాజ్య ప్రతినిధి ఎవరు ఉన్నారు వాళ్ళ సలహా ఇచ్చాను. ఏమనంటే ఆయన నివాసము నందినగర ఎర్రవల్లి అంటే ఎర్రవల్లి మీద ఉండడానికి నేను ఎర్రవల్లి కూడా వస్తుంది. కానీ వాళ్ళకి ఈ 2 నోట్స్ ఏం పెట్టుకున్నానంటే మేము సున్నితమైన పరికరాలు ఇతర రికార్డులను తరలించాలి కనుక పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి రావడం ఇబ్బంది అవుతుంది. ఒకసారి వ్యాన్లో వస్తున్నాక నందినగర్ అయిపోయింది, ఎర్రవల్లి అయిపోయింది. ఏమంటే అంటే రికార్డులు అవే అయినప్పుడు ఎక్కడికైనా తరలించి ఇప్పుడు పోలీస్ స్టేషన్ పిలిపిస్తే అక్కడే ఉంటాయి రికార్డు. ఒకసారి రికార్డు తరలించుకొని తీసుకొని పోయి వస్తున్నాను మీకు అందుబాటులో మీకు ఉండాలనుకుంటే నందినగర్ నివాసానికి వెళ్ళినా అదే వ్యాన్ పోతుంది, అదే జీపో కారో పోతుంది. మీరు ఎర్రవల్లికి వచ్చినా అదే వస్తుంది కదా. అది కాదు, అది ఒక కేవలం వాళ్ళతో సహానే అంటుంది పోనీ అంటుంది. ఇప్పుడు ఆయనకు 3 అడ్రస్సులు ఉన్నాయి. ఒకటేమో ఓటర్ కార్డు ఏమో నంది మనకు చింతమడక సొంత ఉంటుంది. నేను గజ్వేల్ నియోజకవర్గం రాష్ట్రం. మా గజ్వేల్ ఏమో ఆయన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది అక్కడ. అదే గజ్వేల్ నియోజకవర్గంలో ఎక్కడ అంటే ఆయన ఉండడం తప్పుగా చింతమడకలో ఉన్న తప్పు కాదు. అంటే ఆయన సొంత ఊరు ఓటర్ లిస్ట్ లో పేరు ఉంది. గజ్వేల్లోని గజ్వేల్ దగ్గరగా ఉన్న ఫామ్ హౌస్ కూడా తప్పు కాదు. ఎందుకంటే ఆయన వ్యవసాయం ఉందంటే గజ్వేల్ నియోజకవర్గం. ఆయన ఎమ్మెల్యే గజ్వేల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఆ నియోజకవర్గాల్లోని ఒక ముందు ఉంటున్నాను. మూడవది ఆయన నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్ ఉంది. ఆయనే కట్టించారు. చాలా వరకు ఆ ప్రభుత్వం ఏమైందంటే ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ నిలబడిపోతుంది. ఎమ్మెల్యేలు ఎవరి నాయకులు ఇంట్లో మంచి నాయకుడు అయితే ఆయన ఇంట్లో ఉంటారు. అట్లా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే క్యాంప్ ఆఫీస్ కట్టిందో ఆ క్యాంప్ ఆఫీస్ లో ఒక్కనాడు అనేది ఆయన ఇనాగరేషన్ కూడా నాలుగు హరిసార్లు చేసింది. మాకు దురదృష్టంగా పెంచాలంటే ఇప్పటికీ ఆయన ఫోటో ఉంటుంది, కుర్చీ ఖాళీ ఉంటాయి. ఇప్పుడు నేను నిన్న సలహా ఇచ్చింది గవర్నమెంట్ కు, అయ్యా మీరు ఫామ్ హౌస్ అంటే మీకు ఏదో రాజపత్రాలు అనిపిస్తుంది కదా, అది ఓకండి అయ్యా. మా గజ్వేల్ ఎమ్మెల్యే కదా, మా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది కదా, ప్రభుత్వ ఆఫీస్ అది కూడా. మీరు నందినగర్ ఇల్లు అంటే ప్రైవేట్ ఇల్లు అండి, కానీ ప్రభుత్వ ఆఫీస్ కదా, మీరు ఇక్కడికి వచ్చి విచారించే నష్టం ఉంది అని ఈ బాగుంది సార్ అన్నారు కాంగ్రెస్ నాయకులు. ఏమంటారంటే మధ్య మార్గం చెప్పిన ప్రభుత్వ ఆఫీసు మీరు అలా సీసీ కెమెరాలకి ఏముండవు, మీకు రికార్డులకు భంగంగా ఉండవు, అది గవర్నమెంట్ ఆఫీస్ కనుక అట్లే ఉంటారు. రెండో మాట చెప్పు ఇస్తారు. ఇక్కడ ఏంటంటే కొండందవి ఎన్నికల పడతారా లేదా తెలియదు, కానీ చాలా వరకు ఇది వేదింపుల సమస్య అనుకుంటాను. ఎందుకంటే వరుసగా పిలిచి వద్దండి, వరుసగా ఎవరు పిలిచారు? మొదలు కేటీఆర్ హరీశ్రామ్ పిలిచారు చెప్పినాం, సంతోషరావు కేటీఆర్ ఇక్కడ దాకా వచ్చారు చెప్పినాం. అయితే ఇక్కడ ఏమైందంటే బిగ్ బాస్ లో ఒక తేడా వచ్చింది, వరుస తేడా వచ్చింది. కానీ నేను చెప్పింది కరెక్ట్ అయింది. ఇవాళ ఏమైనా పిలుస్తున్నాను. వీటిని కూడా ఏమంటారంటే ఈ కేసులో మీకేమైనా తెలుసా, మీరేమన్నా బాధితులా లేకపోతే మీరే బాధించిన వారా? హరీష్ రావు చెప్పారు కదా లక్ష్మణ్ గారు, హరీష్ రావు గారు బాధితుడు అయింది. అక్కడికి పోయిన తర్వాత మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పారు. వాస్తవం ఏమిటంటే సమస్య లేదు, ఈ ఫోన్ ట్యాపింగ్ అయింది, నిజము చూసి రమ్మంటే కాల్చి వచ్చిండ్రు. అందులో స్వామి కార్యం స్వకార్యం చేస్తున్నారు. పై నుంచి వచ్చిన ఫోన్ నెంబర్ కొన్ని అయితే దానికి 100 నెంబర్లు చేర్చి ఇది భార్యాభర్తల పంచాయతీ, జడ్జీలది, ఇతరత్ర అన్ని రకాలుగా విన్నారు. అయితే దీనికి రాజకీయ నాయకుడు ఎట్లా పార్టీ పెడతాడు అంటే, రాజకీయ నాయకుడు ఆదేశాలు ఇస్తాడు కానీ ఓరల్ ఆదేశాలు ఇస్తాడు. ఇట్లా రిటర్న్ ఎక్కడ కనుక ఇందులో ఏం కాళేశ్వరంలో ఏం జరిగిందో, యాదాద్రి భద్రాద్రి ఏం జరిగిందో వీటిలో కూడా రాజకీయ నాయకులు కేసు ఇంకించినా కూడా వాళ్ళకి ఏమి కాదని నేను అంటున్నాను. కరాఖండిగా వాళ్ళు ఎదుకారు అంటున్నాను నేను. ఇందులో ఏంటంటే కొండంతవి ఎలకలు పడతారా లేకపోతే కేసు నడుపుతారు ఎవరు, కానీ